యజమాని తిట్టాడని ఉద్యోగం మానేయడం సులువు, కానీ పరిస్థితిని తట్టుకొని ఎదగడం గొప్ప విషయం. టేకు చెట్టు బలంగా ఎదగాలంటే ముందుగా దాని వేర్లు నేలలో లోతుగా పాతుకుపోవాలి. వేర్లు బలంగా లేకపోతే అది మంచాలు, కుర్చీలు తయారు చేసేంత విలువైన కలపగా మారకపోవచ్చు. అలాగే మనం కూడా కొద్ది రోజులకే ఒక ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం మారుతూ ఉంటే మన వేర్లు ఎక్కడ బలపడతాయి? ఒకచోట నిలబడి పని నేర్చుకుంటేనే అనుభవం వస్తుంది. అనుభవం పెరిగితేనే నైపుణ్యం వస్తుంది. నైపుణ్యం ఉంటేనే మనకు విలువ పెరుగుతుంది. ప్రతిసారి ఉద్యోగం మార్చడం వల్ల జీతం పెరగచ్చు, కానీ పనిలో లోతుగా నేర్చుకోవడం వల్లే మన విలువ పెరుగుతుంది. వేర్లు మారుస్తూ ఉండే చెట్టు ఎత్తుగా ఎదగదు. ఉద్యోగాలు మారుస్తూ ఉంటే మనం ఎదగం. తింటున్న అన్నంలో ఒక రాయి వచ్చింది అనుకోండి, మనం ఆ రాయిని మాత్రమే తీసి పడేస్తాం, కానీ మొత్తం అన్నాన్ని పారేయలేం కదా. అలాగే ఉద్యోగంలో ఒక సమస్య వచ్చింది, యాజమాన్యం మందలించింది, ఒక చెడు రోజు ఎదురైంది అని మొత్తం ఉద్యోగాన్ని వదిలేయడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ముందుగా సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలి, సరిచేయాల్సింది ఏమిటో తెలుసుకోవాలి. అన్నంలో రాయి పడిందని భోజనాన్నే మానేయలేం కదా. ఉద్యోగంలో ఒక ఇబ్బంది వచ్చిందని భవిష్యత్తునే మానేయకూడదు. కాలికి దెబ్బ తగిలింది అని ఇంటి ద్వారాన్ని పీకేయమన్నాడట వెనకటికొకడు. ఇక్కడ నేర్చుకోవాల్సిందల్లా దెబ్బ తగలకుండా సమస్యని దాటగలగడం. ఇంట్లో వాళ్ళు తిడితే ఇల్లు వదిలి వెళ్ళిపోము, కానీ యజమాని తిడితే ఉద్యోగం మాత్రం మానేస్తామా? కోపంలో తీసుకున్న రాజీనామా నిర్ణయం ప్రశాంతంగా ఉన్నప్పుడు పశ్చాత్తాపంగా మారొచ్చు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో చాలామంది ఒక తప్పు చేస్తారు. యజమాని ఒక్కసారి తిట్టగానే ఈ ఉద్యోగం నాకొద్దు అని అనుకుంటారు. కానీ ఆలోచించండి, ఇంట్లో అమ్మా నాన్న తిడితే వాళ్ళని వదిలి వెళ్ళిపోము. భార్య లేదా భర్తతో గొడవ అయితే వెంటనే బంధం తెంచుకోము. అలాగే ఉద్యోగం కూడా ఒక అవకాశం. ఒకరోజు తిట్టారని ఉద్యోగం మానేస్తే నష్టపోయేది మనమేనేమో 1-2 సార్లు ఆలోచించుకోవాలి. యాజమాన్యం మందలించారు అంటే వెంటనే కోపంతో ఉద్యోగం మానేయాలి అని నిర్ణయం తీసుకోకు. కాసేపు ఆగి అక్కడ తప్పు నిజంగా ఎక్కడ జరిగిందో కొంచెం గ్రహించు. ప్రతి మందలింపు అవమానం కాకపోవచ్చు. కొన్నిసార్లు అది మనలోని లోపాన్ని చూపించే అద్దంలా ఉంటుంది. మన తప్పు లేకపోతే ప్రశాంతంగా నిలబడగలం. మన తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ఇంకా బలంగా ఎదగగలం. మందలించిన మాటలనే గుర్తుపెట్టుకోవద్దు, ఆ మందలింపుకు కారణమైన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించు. కంట్లో నలక పడితే దాన్ని జాగ్రత్తగా తీసేస్తాం, కానీ కంటినే పీకేసి పక్కన పడేయం. అప్పుడు మన చూపే మొత్తానికి పోతుంది. ఇంకా మన చుట్టూ ఉండే పరిసరాల్ని గుర్తించలేకపోతాం. అలాగే ఉద్యోగం ఒక చిన్న సమస్య వచ్చింది, నీ నైపుణ్యాన్ని గుర్తించట్లేదు అనుకుందాం. నీ పని నువ్వు పూర్తి నిబద్ధతతో చెయ్యి. నీ శ్రమ పైన నువ్వు నమ్మకం పెట్టుకో. తప్పకుండా విజయం వచ్చి తీరుతుంది. సమస్యను తొలగించు, అవకాశాన్ని కాదు. ఈ వీడియో మీకు నచ్చితే దేవి వెంకట్ విలేజ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.